కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో దుండగులు హల్చల్ చేశారు. బంగారానికి మెరుగు పెడతామని మహిళను బురిడి కొట్టించారు. పెద్దల భీమక్క అని మహిళ దగ్గరకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులొచ్చి బంగారాన్ని మెరుగుపరుస్తామని నమ్మబలికారు. దీంతో మహిళ వారికి తన 4 తులాల మంగళసూత్రం ఇచ్చింది. దీన్ని తీసుకున్న వారు టిఫిన్ బాక్స్ లో పెట్టి వేడి నీరు పసుపు కలిపారు. చల్లారిన తర్వాత తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా బంగారం కనిపించలేదు. దీంతో మహిళ లబోదిబోం అంటూ పోలీసులను ఆశ్రయించింది. అరివేదలు వస్తుంది. అప్పుడు రాగిసేమ ఉంటే రాగిసేమ ఉంటే ఇయ్యమ్మ అన్నాడు. ఇయ్యమ్మ నాకు ఇచ్చిన దాన్ని రాసి దాన్ని అతిథులు పోసి నీళ్లు పోయమన్నాడు. నీళ్లు పోసిన ఆ నీళ్లు పోసినాక మళ్ళీ దాని చేసి రాగిసేమతో ఇట్లా రాసిండు. రాసిన వాళ్ళకి తెల్లగైతే లేదమ్మా అని అన్నాడు. దానికి చేయి కడుక్కున్నాడు. చాలా వాడేసిండు. దాన్ని వాడేసినాక ఆ చెంబుని ఆ చేయి కడుక్కున్నాడు. అది చూడు మగ్గు, ఆ మగ్గు ఆ చెంబు అవి 2 వాడేసిండ. మళ్ళా నాక ఇట్లా ముట్ట చూసి చూసిన వాళ్ళకి వేరే బంగారం కడిగేది ఉన్నదమ్మా అని అన్నాడు. బంగారం కడిగేది అన్న వాళ్ళకి నేను బంగారం కడిగేది కడగ నాకు అవసరం లేదు అని అన్న. పైసలు లేవు నా దగ్గర, నువ్వు ఎల్లుడే కావాలి అన్న. అలాంటి వెళ్తాడు. చాలా సరే కానీ మరి అది ఎప్పుడు నా తీసిడు పొడి తీసిడు. ఇది పోతే మా అంత పసుపు అలా టిఫిన్లో మా నీళ్ళు పోసిండు. అలా పసుపు వేయి అన్నాడు. అలా పసుపు వేసినాక ఇంకేంత ఎర్రడు చేసిండు. ఆ ఎర్రడు చేసినాక ఇంకేంత తెల్లటి పొడి వేసిండు ముద్దాసుడు. అది ఎలుగారమో ఏగారు కాలిపోయింది. అది కాడుగారు ఆయన చేసిన వాళ్ళు వేసిన నేనే చుట్టుకున్నా. చుట్టు అన్నాడు. చుట్టిన అట్లా కాదమ్మా ఇది నేను చుట్టే అన్నాడు. అలా పెట్టింది. అది పెట్టి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టింది. పెడితే నేను పెట్టి కాదమ్మా అని మళ్ళీ తెచ్చి పొడేసి ఆడు మళ్ళీ గట్టిగా మూత